పిల్లిని చంపిన పాపము చందమామ కథ. పూర్వము ఓ గ్రామంలో గురవయ్య శెట్టి అనే కోమటి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ఆ తెలివి అంతా ఉపయోగించి ఎంతో డబ్బు సంపాదించాడు. డబ్బు సంపాదనలో ఎన్నో మోసాలు అన్యాయాలు చేస్తూ ఉండేవాడు. పరులను అన్యాయం మోసం చేస్తే పాపం వస్తుందని అతనికి తెలుసు. చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి కొందరు గుడి కట్టించడమో, ఓ చెరువు తవ్వించడమో, ఓ సత్రము వేయించడమో ఇలాంటి పుణ్యకార్యాలేవో చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ డబ్బు ఖర్చయ్యే పనులే. ఇంత శ్రమపడి పాపాలు చేసి డబ్బు సంపాదించడం ఆఖరికి ఇలా ఖర్చు పెట్టడానికా అనిపించేది గురువయ్యకి. అంచేత అతను ఇలాంటి ఖర్చయ్యే పుణ్యకార్యాలేమీ తలపెట్టక ఊరికే కనపడ్డ దేవుళ్ళకి, కొండలకి, పుట్టలకి, చెట్లకి దండాలు పెడుతూ ఉండేవాడు. ఆ దండాలతో తన పాపమంతా పోయిందని అనుకునేవాడు. ఒకనాడు శెట్టి భార్య పాలగిన్నె ఉట్టు మీద పెట్టడం మర్చిపోయింది. ఆవిడ వచ్చేలోపుగా పిల్లి ఒకటి వచ్చి ఆ పాలు తాగడం మొదలుపెట్టింది. శెట్టి పిల్లిని చూసి కోపంతో దగ్గర ఉన్న రాయిని దాని మీద విసిరేశాడు. ఆ రాయి దానికి ఆయువు పట్టును తగిలి అది గిలగిలా తన్నుకు చచ్చింది. ఏదో కోపంతో రాయి విసిరేశాడే కానీ ఆ పిల్లి చస్తుందని గురవయ్య అనుకోలేదు. పిల్లి చచ్చిపోయిందనేసరికి అతడు గజగజా వణికిపోయాడు. ఏమంటే పిల్లిని చంపిన పాపం కాస్తా కూస్తా కాదు. ఆ పాపం వల్ల మళ్లీ జన్మలో కుష్ఠరోగం వస్తుందట. ఇది చాలా చెడ్డ పాపం కనుక ఉత్తిత్తి దన్నాలతో పోయేది కాదని తోచి గురువయ్య ఆ ఊరు శాస్త్రుల గారితో ఆలోచించడానికి వెళ్ళాడు. ఎవరి విషయమో మాట్లాడుతున్నట్లు గురువయ్య ప్రసంగం మొదలుపెట్టాడు. శాస్త్రులు గారు, పిల్లిని చంపితే పాపం అంటారు, నిజమేనా? అందుకు సందేహమేమిటి? పిల్లిని చంపితే బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది అన్నాడు శాస్త్రులు. అయితే ఈ పాపం పోవాలంటే ప్రాయశ్చిత్తమేమిటో అని అడిగాడు గురువయ్య. ప్రాయశ్చిత్తమా? ఆ చచ్చిన పిల్లి ఎంత ఉంటే అంత బరువుకి ఓ బంగారపు పిల్లిని చేయించి బ్రాహ్మణుడికి దానం ఇస్తే పాపం పోతుంది అన్నాడు శాస్త్రులు. ఆ మాట వినేసరికి గుండె గుబేలమన్నది గురువయ్యకి. శాస్త్రులు గారు, అయితే అందరికీ బంగారు పిల్లిని చేయించి ఇవ్వగల శక్తి ఉంటుందా? శక్తి లేని వాళ్ళ మాట ఏమిటి మరి అని అడిగాడు. అంత శక్తి లేకపోతే వెండితో చేయించి ఇవ్వచ్చు అని ఉపాయం చెప్పాడు శాస్త్రులు. సరే కానీ వెండి మాత్రం చవకగా ఉందా శాస్త్రులు గారు? మరి మార్గం లేదంటారా అని అడిగాడు గురువయ్య. అందుకు శాస్త్రులు, ఎందుకు లేదు? మన పెద్దలు ఎక్కడికక్కడే తాహతకు సరిపడేటట్లు చెప్పారు. వెండి పిల్లికి శక్తి లేని వాళ్ళు కంచు పిల్లినో, ఆ శక్తి లేనివాడు ఇత్తడి పిల్లినో చేయించవచ్చు అన్నాడు. అక్కడికి గురువయ్య వదలలేదు. ఆ శక్తి లేకపోతే అని ప్రశ్న వేశాడు. అన్నింటిలోకి కలిపి స్వల్పమైన దానం స్వయంపాకం అని తేల్చి చెప్పాడు శాస్త్రులు. స్వయంపాకం అంటే ఒక మనిషికి సరిపోయే బియ్యం, పప్పు, ఉప్పు వగైరా సామాగ్రి అన్నీ కలిపి ₹1 కన్నా ఎక్కువ ఖర్చవదు. ఈ స్వల్పంతో తాను పిల్లిని చంపిన పాపం యావత్తూ పోగొట్టుకోవచ్చని తెలుసుకున్నప్పుడు గురువయ్య చాలా సంతోషించాడు. అప్పుడు శాస్త్రులతో ఆ పాపం చేసింది తానే అని వెల్లడించి ఇంటికి వెళ్ళి స్వయంపాకం పంపిస్తాను, నా పాపం పోగొట్టండి అని కోరాడు. శాస్త్రులు నిర్ఘాంతపోయాడు. ఇతను బంగారపు పిల్లి బొమ్మ చేయించి దానం ఇవ్వగలిగినంత ధనవంతుడు, స్వయంపాక దానంతో దాటేస్తున్నాడే అనుకున్నాడు. మళ్ళీ ఆలోచించి, పోనీ ఈ మాత్రం ఇచ్చే దాతెవడు, ఎక్కడికక్కడే అని సిద్ధపడ్డాడు శాస్త్రులు. గురువయ్య ఇంటివైపు మళ్ళేసరికి అతని మనసు మళ్ళీ వెనక్కి తీసింది. అర్ధమణుగు చింతపండు అమ్మితేనే కానీ ₹1 రాదు. అలాంటి సొమ్ము ఖర్చు చేసి ఈ బ్రాహ్మణుడికి దానం ఇవ్వడమా అనిపించింది. ఈ ఖర్చు కూడా లేకుండా పాపం పోగొట్టుకోవడానికి ఆలోచించాడు. మళ్ళీ శాస్త్రుల దగ్గరకు వచ్చి, ఏం బాబు, నేను స్వయంపాకం మీకు ఇచ్చుకుంటే నా పాపం నిజంగా పోతుందంటారా అని అడిగాడు. అందుకు శాస్త్రులు, ఎందుకు పోదు, నీ పాపం నాకు వస్తుంది, ఆ పాపం నేను జపం చేసి పోగొట్టుకుంటానులే అన్నాడు. ఇది విని గురువయ్య, అటైతే సరే, నేను ఇలా పని మీద వెళ్తున్నాను, స్వయంపాకం తర్వాత పంపుతాను, మీరు జపం వెంటనే ఆరంభించండి అని తన దారిని బయలుదేరాడు. మరో గంట పోయాక గురువయ్య మళ్ళీ వచ్చి, బాబు ఏం చేస్తున్నారు అన్నాడు. జపం చేస్తున్నాను అన్నాడు శాస్త్రులు. నేనిస్తానన్న స్వయంపాకం వల్ల మీకు వచ్చిన నా పాపం పోవడానికేనా బాబు ఈ జపం అని అడిగాడు గురువయ్య. అవును అన్నాడు శాస్త్రులు. శెట్టి సంతోషంతో, అయితే పిల్లిని చంపిన పాపం తమకు వచ్చిందన్న మాటేనా అన్నాడు. గురువయ్య ఇలా ఎందుకు అడుగుతున్నాడో బ్రాహ్మణుడికి తెలిసింది కాదు. శెట్టి చేసిన పాపం తనకు రాలేదంటే స్వయంపాకం ఎక్కడ పోతుందో అన్న భయం కొద్దీ వచ్చింది అని నోటారా అన్నాడు శాస్త్రులు. మరైతే వస్తాను,
సెలవు అంటూ గురువయ్య వెళ్ళిపోబోయాడు. మరి నా స్వయంపాకం ఏది అన్నాడు శాస్త్రుళ్ళు. స్వయంపాకమా బాబూ, లాభాలు గోపల్లోకి వచ్చాయి, మరొకప్పుడు ఇచ్చుకుంటా అన్నాడు గురువయ్య. అదేమిటోయ్ అలాగంటావు, ఇస్తానని మొదట చెప్పి అన్నాడు శాస్త్రుళ్ళు. ఇస్తానన్న మాట నిజమే బాబూ, కానీ ఇవ్వలేను. ఏం చేయను మరి? పిల్లిని చంపిన పాపం తమది, స్వయంపాకం ఇస్తానని అగ్గొట్టిన పాపం నాది అంటూ గురువయ్య వెళ్ళిపోయాడు. పిల్లిని చంపిన పాపం చాలా ఎక్కువది, స్వయంపాకం ఇవ్వని పాపం చిన్నది. ఇది దేవునికో దండం పెడితే పోతుంది అనుకుని గురువయ్య దారిలో గుడి కనిపిస్తే ఆగి చెప్పుల జోడు నుంచి కాళ్ళు తీసి దేవునికో దండం పెట్టి లెంపలు వాయించుకుని కానీ ఖర్చు లేకుండా పాపమంతా పోయిందని సంతోషిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. సంతోషించి వెళ్ళాడే కానీ పిల్లిని చంపిన పాపం ఎలాగా పోలేదు సరికదా. బ్రాహ్మణ్ ఆశపెట్టి స్వయంపాకం ఇవ్వకుండా పోయినందుకు ఆ పాపం కూడా వచ్చి చుట్టుకుందన్న సంగతి తెలుసుకోలేకపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.